హృదయాన్ని అత్తుకునే వివేకానంద సూక్తులు. దేనికి భయపడవద్దు. భయపడిన మరుక్షణం మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు. ఈ ప్రపంచంలో దుఃఖానికి మూల కారణం భయమే. నిర్భయమే మనకు స్వర్గాన్ని ప్రసాదించగలదు. భయరహితమే అనిర్వచనీయమైన మనశ్శాంతికి మార్గం. ఎవడి కోసమో ఎదురు చూడకు. అలా చూస్తే నీకొచ్చే అవకాశాలేవి నీకు కనిపించవు. కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడి లేస్తున్నందుకు. ఎదుగుదలను నిరోధించే ప్రతికూల పరిస్థితుల మధ్యలో వికసించి పెంపొందించడమే జీవితం. మిమ్మల్ని మీరు మహాపురుషులని భావించండి. అప్పుడు మీరు మహాపురుషులే అవుతారు. మన అందరిలో ఆ దివ్యాత్మ ఉంది. దీనిని మనం విశ్వసిస్తాం గాక. ఐశ్వర్యానికి తమ్ముడు అహంకారం. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించే వారే మనకు నిజమైన ఆప్తులు. తప్పు లేని చోట తల వంచకు. నమ్మకం లేని చోట వాదించకు. మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనస్సు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలవు. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు. లక్ష్యంపై ఉన్నత శ్రద్ధ శక్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించాలి. విజయ రహస్యమంతా అదే. మన చుట్టూ ఉండే విషయాలు ఎప్పటికీ మెరుగుపడవు. అవి ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. వాటిలో మనం తెచ్చిన మార్పుల ద్వారా మనమే పరిణితిని పొందుతాం. ఎల్లప్పుడూ ఆత్మ గురించి వినండి. ఆత్మను గూర్చి మాట్లాడండి. ఆత్మను గూర్చి విచారణ చేసుకోండి. ఈ విధంగా సాధన సాగిస్తే కాలక్రమంగా మీలోని సింహము కూడా మేల్కొంటుంది. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తి పతన తప్పదు. నీ వెనక ఏముంది, ముందు ఏముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది. సమస్యలొస్తే రాని, సవాళ్ళు ఎదురవుతే ఎదురవని, ఓటమి తలుపు తడితే తట్టని, నిలుద్దాం, పోరాడుదాం, గెలుద్దాం. నన్ను విశ్వసించేందుకు సాహసిస్తే మీలో ప్రతి ఒక్కరికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. నేను చెప్పిన విషయాలని మరిచిపోకుండా నెమరు వేసుకుంటూ వంట పట్టించుకుంటే అవి మీవవుతాయి. మిమ్మల్ని ఉన్నత స్థితికి చేరుతాయి. పరమ గమ్యాన్ని తెలుసుకొని తదనానుగుణంగా జీవితాన్ని మలుచుకునేలా చేస్తాయి. లేచి నిలబడు. ధైర్యంగా ఉండు. నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడివి. నీకు కావలసిన బలం, శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనులు పరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్టుగాని, వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే.